అవును సార్, ప్రజల తరపున పోరాడటానికి అక్కడ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన దృష్టికి వచ్చినవన్నీ కూడా ఆయన పెడతారు, ఆయన చేస్తారు. ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారా వర్మ గారా మీరు అనేది? నేననేది పవన్ కళ్యాణ్ ఉన్నంత మాత్రాన ఆయనే దైవాంశ సంభూతుడు కాదు. పిఠాపురం నియోజకవర్గం మొత్తం అద్భుతంగా డెవలప్మెంట్ అవటానికి అది ఆయనకు ఉండే నిధులను బట్టే పనిచేస్తారు. అధికారుల యొక్క పనితీరు మీద ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు అడగాలి, బీజేపీ వాళ్ళు అడగాలి, జనసేన కూడా అడగాలి. వర్మ గారు ఇక్కడ అధికారులతో మాట్లాడటానికి ఒక సామాన్య మానవుడిగా వర్మ గారికి హక్కు ఉంటుంది. టీడీపీ నేతగా ఆయనకి ఏం హక్కు ఉంటుంది? అక్కడ ఎందుకుండదు? టీడీపీ నేతగా ఆయనకి ఏం హక్కు ఉంటుందండి? మాకిది కావాలి అని చెప్పడానికి మానవుడిగా ఆయనకి హక్కు ఉంటుంది. కానీ మిత్రధర్మాన్ని పాటించే వర్మ గారు, మిత్రధర్మాన్ని పాటించే పవన్ కళ్యాణ్ గారు, మిత్రధర్మాన్ని పాటించాల్సిన కూటమి ప్రభుత్వానికి వర్మ గారు శాపంగా మారే అవకాశం లేదంటారా? ఏమీ ఉండదు. మీరు నాకు తెలిసి లక్ష్మీనాథ్ గారు మీరు అర్థం చేసుకోవాలి. ఆయన కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఉండాలి, పవన్ కళ్యాణ్కి మంచి పేరు కావాలని ఆయన అధికారుల మీద అడగొచ్చు, తప్పేం కాదు. పిఠాపురం వర్మ మాట్లాడేది ఏమీ తప్పు లేదు. ఈ విషయం జనసేన వాళ్ళు అర్థం చేసుకోవాలి. వీళ్ళ టార్గెట్ ఏమున్నది? వైఎస్ఆర్ ఏమండి వేణుగోపాల్ గారు మాట్లాడుతున్నాడు, అది అర్థం చేసుకోవాలి. మాట్లాడుతున్నాడే కానీ ఎక్కడికైనా అభివృద్ధి గురించి మాట్లాడలేదు. ఇక్కడ అభివృద్ధి జరగలేదు, ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? వేణు గారు వినలేదు. ఇందాక మీరు లక్ష్మీనాథ్ గారు అడిగారు, మురుగు కాలువలకు సంబంధించినటువంటి సమస్య మాట్లాడారు. కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయిన 5 నెలల తర్వాత కృష్ణాంజనేయులు గారు కూటమి ప్రభుత్వం స్థాపించిన 5 నెలల తర్వాత నాతో వాదన కావాలా? కృష్ణాంజనేయులు గారు కంక్లూడ్ చేయండి. అందుకు నేను కంక్లూడ్ చేస్తాను. వేణు గారు ఒక్క నిమిషం మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు కదా. అన్ని మాట్లాడతారండి, అన్ని మాట్లాడతారు. వేణుగోపాల్ గారు కొద్ది ఓపికగా ఉండండి. జనసేన వాళ్ళు కొత్తగా పవర్ లోకి వచ్చారు, వీళ్ళకి అన్ని విషయాలు తెలిసేటువంటి పరిస్థితులు ఉండటం లేదు. మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చెయ్యండి. పవర్ అంటే ఇలానే ఉంటుంది. ఆ పవర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా అణిగిమణిగి ఉండాలి. మిత్రులు ఉంటారు, రాజకీయ ప్రత్యర్థులు ఎవరు అనేటువంటిది తెలుసుకోవాలి. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ టార్గెట్. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా రాకుండా రేపొద్దున వంగ జతో లేకపోతే ఇంకోళ్ళు పోటీ చేసినా ఆ ఓట్లు కూడా వైసీపీకి వెళ్లకుండా వచ్చేటువంటి విధంగా చేసుకోవాలి. మీరు వర్మని అదే విధంగా మిగతా బీజేపీ వాళ్ళని ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి కృష్ణాంజనేయులు గారు? వర్మ గారు చూపించే అసంతృప్తిని జనసేన కండవా వేసుకుని ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇప్పించమంటారేంటి పవన్ కళ్యాణ్ గారిని? ఎవరు ఏమి ఇప్పినక్కర్లేదో తెలుగుదేశం వాళ్ళు చూసుకుంటారు. మరి అది చూసుకుంటే సరిపోద్దిగా, ఇదంతా వాళ్ళు చూసుకోకే కదా. ఇదంతా తెలుగుదేశం వాళ్ళు ఏం చేయాలో చూసుకుంటారో. వర్మ 5 సంవత్సరాలు మిగతా 3 సంవత్సరాలు కూడా ఇలాగానే మాట్లాడుతూ ఉంటాడు. దానికి జనసేన వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు. కూటమి ఇచ్చిన దానికి కారణం కావాలంటే అలాగే మాట్లాడుకోమనండి. ఖచ్చితంగా మాట్లాడతాడు, వాళ్ళు కూడా అలవాటు అవుతారు. రైట్. ఏం జరగదు దీంట్లో. వర్మ గారి దానిలో తప్పేమి లేదంటున్నా కృష్ణాంజనేయులు గారు. మరో 3 సంవత్సరాలు గారు కూడా వర్మ గారు ఇలాగే మాట్లాడాలి, మాట్లాడతాడు. రైట్. కృష్ణాంజనేయులు గారి అభిప్రాయం అర్థమైంది. ఎస్, ఓకే సార్. అంతే మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు కూడా వర్మ మీద ఏ చర్యలు తీసుకోడు, చర్యలు తీసుకునే తప్పేం చేయలేదు వర్మ. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది సార్. ఎస్, కృష్ణవేణి గారు మీరేమంటారు? కృష్ణవేణి గారు ఉన్నారా అందుబాటులో? రైట్. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు వాయిస్ లక్ష్మీనాథ్ గారు కృష్ణాంజలి గారు అన్నట్టుగా ఎంతకన్నా డబుల్ వాయిస్ వినిపిస్తారు ఆయన. నాకు అర్థమవుతుంది ఏంటంటే వర్మ గారు ఎక్కడ తగ్గేటట్టు కనబడట్లా. ఆయన ప్రెస్టేషనో లేదంటే నాకు రావాల్సిన సీటు బాగుంటుంది పోటీ చేశారని ఏదో ఒకటి ఉంటుంది లోపల బాధ. నేనేమంటానంటే ఇక్కడ ఎవరు తప్పు చేశారని మేము అనట్లేదండి. ఇప్పుడు ఎవరు ఆధిపత్యం వాళ్ళు చూపించాలని చూపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం యాజ్ యూజువల్ గా అక్కడ జనసేన పార్టీ వాళ్ళు మా ఆధిపత్యం ఉండాలి, మా నాయకుడు ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ ఆధిపత్యం వాళ్ళు చూపిస్తారు. ఈయన ఏంటంటే ఈయన ఆధిపత్యం చూపించాలని ఈయన ఆధిపత్యం చూపిస్తారు. అల్టిమేట్ గా ఏంటంటే అందరూ మీకు కనబడాలి, ఆ యొక్క
పెద్ద స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కావడానికి పవన్ కళ్యాణ్ గారు మన్ననలు పొందాలని జనసేన పార్టీ వాళ్ళు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ మన్ననలు పొందాలని ఇలా టీడీపీ వాళ్ళు అక్కడ వర్క్ చేస్తారు కాబట్టి సర్వసాధారణంగా జరుగుతుంది. ఏమంటారంటే ఇక్కడ ఇదే వర్మ గారు గతంలో చెప్పారు ఏమని, జనసేన పార్టీ వాళ్ళు నా కారు మీద దాడులు చేశారు, నా కారుని ధ్వంసం చేశారు, నన్ను చంపబోయారు, నన్ను చంపడానికి ప్లాన్ చేశారని వర్మ గారు గతంలో మాట్లాడారు. ఇవన్నీ మనం చూసాం. మీకు నేను ఏమంటానంటే సార్, ఇక్కడ వర్మ గారు లాంటి వ్యక్తి బలంగా అక్కడ అడుగుతూ ఉన్నాడు కాబట్టినే కదా ఇక్కడ జనసేన సార్, గతంలో చెప్పిన దాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు లక్ష్మణరావు గారు? గతంలో చెప్పిన దాన్ని జగన్మోహన్ రెడ్డిని గారిని తిట్టిన చోట తిట్టకుండా తిట్టారు వంశీ గారు. వంశీ గారు మీ పార్టీలో లేరా? అవన్నీ రాజకీయాలు. మీరు దాన్ని అనకూడదు. నేను వేరే జుట్టుకిను బోడిగుండికి ముడిపెట్టొద్దు సార్. రాజకీయాల్లో సర్వసాధారణం. బొత్స సత్యనారాయణ గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానం ఉందని మాట్లాడారు. అలాంటి సత్యనారాయణ గారు తీసుకెళ్ళి మీ పార్టీ పెట్టుకున్నారు. మీరు దీని గురించి ఏం చెప్తారు? మీరు చెప్పండి. ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే వర్మ గారి యొక్క కారును ధ్వంసం చేశారు, వర్మ గారి మీద అటాక్ చేశారు. అర్ధరాత్రి వచ్చి కారులో చుట్టుపక్కల మోకరించి చేసిన వ్యక్తులు ఎవరు? జనసేన పార్టీ వాళ్ళే కదా. అది జనసేన పార్టీ వాళ్ళు, లేదంటే మీ ప్రేమ ఎక్కువైపోయింది వర్మ గారు అంటున్నారు. ఇందాక కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు వర్మ గారి మీద నాకెందుకు ప్రేమ ఉంటది? నాతో వర్మ గారు వైసీపీ మీద ప్రేమ బాగా పెరిగినట్టుంది. వైసీపీకి వర్మ గారి మీద నాగే ఉద్దేశం ఉందా? నేను వర్మ గారి గురించి వినండి సార్. వర్మ గారి గురించి నేను ఇప్పుడు డిబేట్ లో మాట్లాడానా? నాకేమైనా బెంచ్ కారు ఏమైనా మా ఇంటికి పంపిస్తారా? ఆయన డౌట్ ఉంది. ఆడి కారు పంపిస్తారా? నాకు ఎందుకంటే ఆయన మీద నాకు ఎందుకు ప్రేమ ఉంటదండి? అక్కడ ఉన్నటువంటి విషయం నేను చెప్తూ ఉన్నా. ఇప్పుడు వర్మ గారిని పెంచాలి, పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలని ఆలోచన విధానం కాదు నాది. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన ఆయన దృష్టికి రానటువంటి సమస్యలు ఈ రోజున ఆయన ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు? వర్మ గారు ఎందుకు ప్రశ్నించవలసిన అవసరమే వచ్చింది? మురుక్కావులో బాగోలేదు, డ్రైనేజ్ బాగోలేదని ఎందుకు వర్మ గారు అడిగారు? జనసేన పార్టీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? ఆ స్థానికంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులకి అక్కడ ఉన్నట్టు బాధ్యత చెప్పినప్పుడు ఆ సమస్య జనసేన పార్టీ నాయకులు తీర్చాలి కదా. ఆ సమస్యను ప్రజలకు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి కదా. వర్మనే ఎందుకు తీసుకెళ్తూ ఉన్నాడు అంటే అక్కడ ఫెయిల్యూర్ అయ్యారని మీరు ఒప్పుకుంటారా? ఎవరికి తీసుకెళ్లాలో టీడీపీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి అడుగుతూ ఉన్నాడంటే అదేనండి. జనసేన పార్టీకి నాయకులు కార్యకర్తలు ఏం చేస్తూ ఉన్నారంటే మీరు అది ప్రశ్నించండి. నేను అదే అడుగుతున్నాను సార్. జనసేన కార్యకర్తలు ఎందుకు చేస్తారు? అధికారులు చేయాలి. ఏది చేసినా ఇప్పుడు మీరు చెప్పేది ఎట్టా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుమతించి వెళ్ళి పులివెందులో కూర్చుంటారా? తగ్గించాలంటే సార్ ఒకటి సార్ చెప్పండి. వర్మ గారు డామినేషన్ తగ్గించాలంటే ఆయన కొట్టిస్తే డామినేషన్ తగ్గిపోదు, ఆయన తింటే డామినేషన్ కాదండి. ఆయన దృష్టి వరకు సమస్య వెళ్లకుండా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే బాధ్యతలు అప్పచెప్పారో పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఆయన ఉండట్లేదు కాబట్టి అక్కడ ఇన్ఛార్జ్ గా ఎవరిని పెట్టి ఆ బాధ్యతలు చెప్తారు కాబట్టి సరే వాళ్ళు చూస్తారులే. కానీ టాపిక్ మీద మీరు కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద సమయం తక్కువ ఉంది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. చంద్రబాబు గారు వర్మ గారికి ఇలా కరెక్ట్ కాదని చెప్పడాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? చెప్పారు అనుకుంటున్నారా? చెప్పలే. అది టాపిక్ ఈరోజు. కంక్లూడ్ చేయండి. చెప్పాలండి. తప్పే ఉంది. అలా వర్మ గారు తప్పు చేస్తుంటే మందలించడం కూడా తప్పలేదు. వర్మ గారు తప్పు చేస్తుంటే ఆయనకి స్వాగత నోటీస్ ఇవ్వడం కూడా తప్పలేదు. రైట్. మీ అభిప్రాయం అర్థమైంది. అభిప్రాయం అర్థమైంది. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. కృష్ణాంజనేయులు గారు ఇంతకుముందు ఒక మాట ఉన్నారు. నేను పెండెం దొరబాబు గారి గురించి మాట్లాడినప్పుడు సార్, టీడీపీకి వైసీపీ నుంచి ఎవరు వచ్చినా ఎలక్షన్ ముందర కావచ్చు, తర్వాత కావచ్చు, ఎవరు చేరినా కూడా పార్టీకి ఒక లైన్ ఉంటుంది సార్. టీడీపీకి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటి ఎవరైనా ప్రవర్తించినా, ఆ లిమిట్ దాటి మాట్లాడినా ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. దాంట్లో ఎటువంటి వేరే రకమైన పార్టీ. నేనేమంటున్నానంటే ఇప్పుడు మనం కూటమి ధర్మంలో ఉన్నాం. కూటమి ధర్మంలో ఉన్నప్పుడు అటుపక్క నుంచి వెళ్ళేసారి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలాగైతే క్రమశిక్షణ పాటించాలి, డిసిప్లైన్ గా ఉండాలని కార్యకర్త చెప్తుందో, జనసేన నుంచి కూడా కొంత చెప్పాల్సిన అవసరం ఉందని నా భావన సార్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడున్న ఎమ్మెల్యే మీద కామెంట్ చేశారు. సార్, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గత